మనం బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో జగన్ ఉద్దేశించి అన్న మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దానిపైన వైసీపీ వాళ్ళు కూడా చాలా పెద్దగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విందాం. విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, రైట్. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అటు వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు. తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? అందరికీ తెలుసు, తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్, జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు. మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. రైట్, అదండి. సో ఇప్పుడు అసెంబ్లీలో ఇలాంటి పదజాలాన్ని వాడచ్చా? అండ్ ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఏం కాదు బాలకృష్ణ, ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. బయట అనర్గళంగా తెలుగులో సంస్కృతంలో మాట్లాడగలరు. కానీ అలాంటి వ్యవహార శైలి ఇప్పుడు ఇక్కడ భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడైనా మాట్లాడకూడదు. సంస్కారం అంటే ఎక్కడైనా ఒకే రకంగా ఉండాలి. కానీ మన రాజకీయ రంగంలో ఎప్పుడో సంస్కారం వదులుకున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పరస్పరం ఏది పడుతుంది అనుకోవడం అలవాటు అయిపోయింది. సైకో అన్న పదం బాలకృష్ణ సృష్టించలేదు కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర నేతలు ప్రతిరోజు వాడిన పదమే. అదేమి కొత్తగా బాలకృష్ణ కనుక్కున్నది లేదు, సృష్టించింది లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రతిరోజు వాడిన పదం సైకో అని.
ఓకే. దానికి అలాగే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మాట్లాడే తీరు కావచ్చు. సో అందువల్ల పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో మన రాజకీయ నాయకులు ఎప్పుడో సంస్కారాన్ని వదులుకొని మాట్లాడడం అనేది చూసాం. ఓకే. దానికి కారణంలో కొంత మీడియా పాత్ర కూడా ఉంది. అలా మాట్లాడితేనే మీడియాలో కవరేజ్ చేస్తారు, లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు బాలకృష్ణ నార్మల్గా మాట్లాడుంటే అసలు మన బాలకృష్ణ మాట్లాడే చర్చే ఉండేది కాదు. ప్రజలు కూడా దాన్నే చూస్తారు. సో ఎవరి తప్పు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది, విత్తు ముందా చెట్టు ముందా అని. సో అందువల్ల రాజకీయ నాయకులు, మీడియా, సమాజము ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు విలువిస్తున్నంత కాలం ఇలాగే నడుస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి చట్టసభలో మాట్లాడవచ్చా? చట్టసభలో కొంత సాంక్టిటీ ఉంటుంది, ఎందుకంటే చట్టసభలో కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు బయట మాట్లాడుతుంటే కేసులు వేయచ్చు, శాసనసభలో మాట్లాడుతుంటే కేసు కూడా వేయరాదు. ఎందుకంటే శాసనసభ ప్రివిలేజెస్ ఉంటాయి, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటారు. సభలో ఒక సభ్యుడు మాట్లాడిన దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయరాదు. సో ఈవెన్ పరువు నష్టందా కూడా వేయరాదు. నేను కూడా 8 ఏళ్ళు శాసన మండలిలో సభ్యుడిని. సో ప్రివిలేజెస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఉంటుంది, సభా హక్కులు ఉంటాయి. ఎందుకంటే చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా ప్రజల పక్షాన మాట్లాడటానికి రాజ్యాంగం ఆ హోదా ఇచ్చింది. సో అందువల్ల చట్టసభల్లో అంతటి హోదా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మాట్లాడాలి. కానీ మన చట్టసభలో ఏమి అతీతమా? నేనేం బాలకృష్ణ సమర్థించడం లేదు. చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన సతీమణి గురించి మాట్లాడేది మనం చూడలేదా? అందువల్ల ఇందులో ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు మొదలు అని చెప్పలేము. అందరూ అందరే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడు, ఇది అశ్లీలం కూడా కాదు, అభ్యంతరకరం. బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడిన చరిత్ర కూడా ఉంది కదా. ఆయన అమ్మాయిల పైన మాట్లాడింది, ఆడవారి పైన మాట్లాడింది, చాలా ఏవి ఎక్కడైనా మాట్లాడింది. ఫిలిం బేస్డ్ కాదు, ఫిలిం ఈవెంట్ కావచ్చు. నేను అనేది సినిమాలో మాట్లాడింది కాదు, సినిమా బయట మాట్లాడింది. సో అది మనకి అసలు ఒక కుటుంబం కూర్చొని ఆ డైలాగ్ వినగలమా? ఎంత అరాచకంగా మాట్లాడింది మనకు తెలుసు. అందువల్ల అక్కడ ఎక్కడ దాకా వచ్చిందంటే బాలకృష్ణ ఇంట్లో జరిగింది కూడా ఇప్పుడు చూపిడి ప్రస్తావించారు. నిజమే, అది బాలకృష్ణ ఇంట్లో కాల్పులు మనకు తెలుసు. బయట కాల్పులు జరిగితే చట్టం వెంటనే అరెస్ట్ చేస్తారు, చట్టం వెంటనే శిక్ష జరుగుతుంది. మరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన మాట నిజం, ఓ డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కి అనుకుంటాను. సో గాయాలైన మాట నిజం. ఆయన ఇంట్లో ఒక సెక్యూరిటీ అతను అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది నిజం. ఇవన్నీ మన మీడియాలో వచ్చింది. కానీ అప్పుడు ఆయన కాపాడింది కూడా రాజశేఖర రెడ్డి కూడా వచ్చింది. వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు ఎన్నోసార్లు. బాలకృష్ణను ఆ రోజు పురంధేశ్వరి కోరిక మేరకు రాజశేఖర రెడ్డే కాపాడాడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది ఇది. ఆ మేరకు కూడా రాజశేఖర రెడ్డి పట్ల కృతజ్ఞత భావం లేదా అని కూడా వైసీపీ వాళ్ళు అన్నారు. అలా కాపాడడం కూడా తప్పే కదా. మరి చట్టం రీత్యా శిక్షారుడైనప్పుడు చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. అందువల్ల బాలకృష్ణ అభ్యంతరకర ప్రవర్తన కొత్త కాదు. ఆయన ఫ్యాన్ల పైన చేసుకున్న సందర్భం నుంచి మొదలుకొని వ్యాఖ్యలు కొత్త కాదు. అయితే బాలకృష్ణ ఇది నాట్ ద ఫస్ట్, నాట్ ద లాస్ట్ కూడా. అందువల్ల వీ కెనాట్ సింగిల్ అవుట్ బాలకృష్ణ అనేది. అది బాలకృష్ణే కాదు, రాజకీయ నాయకులు కూడా అందరూ ఇలా అభ్యంతరకరంగా మాట్లాడుకు ఇవి చాలా చిన్న పదాలు సైకో అనేది. అయితే నేను దాన్ని డిఫెండ్ చేయడం లేదు, కానీ అలా ఘోరంగా మాట్లాడుకోవడం సభ లోపల బయట అలవాటైపోయింది కదా. అయితే దీని మీద చిరంజీవి కూడా స్పందించారు. అప్పటి సీఎం మాకు ఆహ్వానం పలికితేనే మేము అక్కడికి వెళ్ళాము అంటూ బాలకృష్ణ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పుడు చిరంజీవి గారు. ఎందుకంటే ఆ సందర్భంలోనే ఈ సైకో అన్న పదాన్ని వాడాల్సి వచ్చింది బాలకృష్ణ. ఏదైనా సైకోను కలిసే సినిమా యాక్టర్లు ఎవరన్నట్టు మరి. ఇప్పుడు ఆయన ఒక రకంగా తన తోటి నటులు కూడా అవమానించాడు. మీరు అంటే సైకో గాని కలవడానికి ఎవరు వెళ్ళారు? చిరంజీవి కదా వెళ్ళింది. అంటే మరి చిరంజీవి గౌరవానికి కూడా ప్రశ్నించిన వాళ్ళు అవుతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వెళ్ళారు. సైకో అనేది పొలిటికల్ భాష. సినిమా ప్రతినిధులంతా ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించడం అనేది రాజ్యాంగ రీత్యా సంప్రదాయం. అదే ఎవరైనా ఉండండి ముఖ్యమంత్రిగా. పబ్లిక్ డొమైన్లో మీరు పొలిటికల్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకోరు. సినిమాలు పొలిటికల్ డొమైన్లో లేరు కదా. ఇప్పుడు ఒక రకంగా బాలకృష్ణ
జగన్మోహన్ రెడ్డి అవమానించడం కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఆయన కలవటానికి వెళ్ళిన చిరంజీవితో సహా సినీ ప్రముఖులందరినీ అవమానించడం వాళ్ళిస్తారు. సో అది ఇంకా ప్రమాదకరం కదా, వాళ్ళందరినీ అవమానించడం కాదు కదా. మరి అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది, మరి ఆ సైకోని ఎందుకు కలిసి వీళ్ళంతా అని. ఇప్పుడు నేనైతే కలవ సైకోలు అయితే నేను ఇటుపట్ల సైకోలం కలవా అయితే అందువల్ల మరి అదే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. అందువల్ల కొంత హుందాతన ఒక పబ్లిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అందులో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు, ఎందుకంటే బాలకృష్ణ సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు, సమాజం పైన ప్రభావం చూపగలిగేటువంటి వ్యక్తి, అందులో అసెంబ్లీకి రెగ్యులర్ గా రావడానికి కూడా ప్రసిద్ధి. వచ్చినప్పుడు తన నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలను అధ్యయనం చేసి, అట్లీస్ట్ ఫిలిం ఇండస్ట్రీ సమస్యలను అధ్యయనం చేసి వాటిని సభలో వినిపించితే అది కొద్ది హుందాతనంగా ఉంటుంది, ఆయన గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఈ రకమైన వ్యాఖ్యల వల్ల తన గౌరవం కూడా తగ్గుతుంది కదా. ఇతరులు చేయలేదా, వైసీపీ వాళ్ళు చేయలేదా, చేశారు కనుక వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి తేడా అంటూ ఉండాలి కదా. వాళ్ళంతా మంచిగా చేస్తే వీళ్ళకు 102 సీట్లు ఎందుకు వస్తాయి, వాళ్ళకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిన అనేక పనులను ప్రజలు ఆశ్రయించుకున్నారు కనుక వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు కూడా అదే పద్ధతిలో పోతాడు, విషయాలు బెస్ట్ ఏం చేస్తామని. అంతే. అయితే నా చేతిలో ఇప్పుడు నాగేశ్వర్ గారు చిరంజీవి ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు, అదొక్కసారి చెప్తాను. సెప్టెంబర్ 20 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకి రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకి వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి సినీ పరిశ్రమ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల, అలాగే త్రివిక్రమ్, మహేష్, ఎన్టీ రామారావు, డివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనలతో నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధర నియంత్రణతో వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారని డేట్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న టైంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ సెకండ్ ఫేజ్ కొనసాగుతోంది కాబట్టి 5 మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను ఇప్పుడు 10 మందిని తీసుకొస్తామని చెప్తే సరేనని కూడా అన్నారు. డేట్ ఫిక్స్ చేశాం. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించాను. అయితే ఆయన అందుబాటులో రాలేదు. జమినీ కిరణ్ గారికి వెళ్ళి బాలకృష్ణ గారికి కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా సరే బాలకృష్ణ గారు కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందితో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను అని అన్నారు. అయితే మొత్తం దీని ద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అప్పుడు జరిగిన, ఎందుకంటే ఆ సందర్భంలో జరిగిన వాస్తవాలని ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా మనకు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో అనడం ద్వారా నార్మల్ టైంలో అనడం వేరు, కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఏంటంటే సినీ ప్రముఖులు కలవడం అనే అంశం ఆధారంగా అన్నారు. సినీ ప్రముఖులందరినీ అవమానించినట్లు, అందుకే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అవుతారు? సో ఇది పొలిటికల్ ఇష్యూ అయితే టీడీపీ నాయకులు జగన్ సైకో 1,00,000 సార్లు ఉంటారు. చిరంజీవి ఎప్పుడు దానికి రియాక్ట్ కాలే కదా. అంటే ఒక చిరంజీవి గారికి ఒక పేరు కూడా ఉంది తెలుగు సినిమాలో, ఓ పెద్ద మనిషిగా ఆయన అందరూ గౌరవిస్తారు. నిజం కూడా ఆయన ఆ లెటర్లో చెప్పిన మాట కూడా చెప్తాను, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతాడు అని. ఎందుకంటే చిరంజీవి స్వభావం మనకు తెలుసు. ఎక్కడ చిరంజీవి అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భం లేదు ఎవరినైనా అవమానిస్తూ. నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం. ఒకసారి
ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారండి అని డాక్టర్ మిత్రా అడిగాడు నన్ను. ఆయన అనేక విషయాలపైన అవగాహన పెంచుకుంటున్నారు, కొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నాడు కనుక మీరు కొంత సమయం ఇస్తే మీతో మాట్లాడతారు అంటే దానికే ఉందండి సంతోషం. ఐ రెస్పెక్ట్ హిమ్. ఒక గొప్ప నటుడుగా నేను గౌరవిస్తాను. అందులో ఒక రాజకీయ జీవితంలోకి వస్తున్న వ్యక్తి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పడానికి ఏముంది, సంతోషంగా వస్తానని చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాను. నేను వెళ్ళి దాదాపు ½ అన్ అవర్ అనుకున్నది 4 గంటల పాటు మాట్లాడాను. సో అప్పుడు కన్నబాబు కూడా చిరంజీవితోనే ఉండే, తర్వాత పార్టీ మారచ్చు కానీ. సో అప్పుడు ఆ డిస్కషన్లో చాలాసేపు మాట్లాడిన తర్వాత మా మిస్సెస్తో మాట్లాడాడు. ఆఖరికి మా అమ్మ నాన్నతో లాస్ట్ నా కూతురుతో కూడా మాట్లాడాను. కూతురు చిన్న అమ్మాయి, ఆమెతో కూడా ఏంటమ్మా బాగున్నావా అని. అంటే అవసరం కూడా లేదు కదా చిరంజీవి గారికి, అంటే ఆ కార్డియాలిటీ ఉన్నది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ కూడా ఇచ్చాను. తర్వాత మళ్ళీ రామ్ చరణ్ పెళ్ళికి వెళ్ళాం మేము ఫ్యామిలీతో. వెళ్తే ఫస్ట్ చూసుతున్న కూతురుతోని అమ్మ నీ పేరు చాలా యూనిక్గా ఉంటుంది కదా అన్నాడు. నా కూతురు పేరు అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు పుట్టింది అది. సో అమర్త్య నీ పేరు చాలా యూనిక్గా ఉంటుందమ్మా అన్నాడు. అంటే కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకొని అన్నాడు. సో అందువల్ల చిరంజీవి గారికి ఉండేటువంటి ఒక స్వభావ రీత్యా చిరంజీవికి ఆ లక్షణం ఉంది. సో ఎక్కడ అది అందుకే ఆయన రెస్పాండ్ అయ్యారు. చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అక్కడ వచ్చింది కాబట్టి ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అండ్ పత్రికా ప్రకటనలో తన బిహేవియర్ గురించి కూడా చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళకృష్ణ ప్రవర్తన సరళి సున్నితంగా విమర్శించారు. ఆయన సహజ శైలిలో ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా నేను ఒకే రకంగా నా శైలిలోనే గౌరవిస్తాను. అది నిజం కూడా. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారే కాదు, బయట వారు కూడా ఒప్పుకుంటారు. అభ్యంతరకరంగా చిరంజీవి మాట్లాడి వివాదమైంది. అసలు చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ కావటానికి అదొక కారణం. ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన పరుష స్వభావం లేకపోవడమైన బలహీనత ఒక రకంగా. ఇప్పుడు అలా బాలకృష్ణ మాట్లాడడాన్ని ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చూడాలా, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాలనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వంతో లేకపోతే ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు మనం అందరం వెళ్ళి కలవడం మూలంగా ఆ తర్వాత కొన్ని సినిమా రేట్లు పెంచుకోవడానికి దోహదపడింది. దీని ద్వారా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా కాస్త లాభం చేకూరింది. సో ఇందులో అట్లాంటిది ఏమీ లేదు, అందరు అక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యమే అని చెప్పి చిరంజీవి గారు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు దీనికి మొత్తం కాంట్రడీలో ఉంది. అది బాలకృష్ణ వివరణ నేను ఇవ్వలేను, కానీ బాలకృష్ణ ఆయన వివరణ ఇస్తారని వ్యక్తిగా మాత్రమే కాదు కదా, ఆయన ఒక సినీ పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడుకు సయాన బావమర్ది, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ మోర్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ బాలకృష్ణ. అది కూడా తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం. నార్మల్ పొలిటికల్ అంశంలో మీరు ఏమన్నా అనుకోండి, జగన్లో అభ్యంతరం లేదు, కానీ తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం పైన ఇవాళ బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చిరంజీవి ఎవరు? పవన్ కళ్యాణ్ సోదరుడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అత్యధికంగా గౌరవం ఇచ్చే అన్న. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని డిప్యూటీ సీఎం అన్నప్పుడు పెద్ద చర్చ నడిచింది. దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు, కొంతమంది మంత్రులు కూడా లోకేష్ను సీఎంఏ చేయాలి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా టీజీ భరత్ అన్నాడు, బయట కూడా అన్నారు. దానికి ఉచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు సమాధానం ఇచ్చారు. ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, అది అవగాహన మేరకు, జనసేనతో అవగాహన మేరకని జన సైనికులు నొచ్చుకున్నారు కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుందని. సో ఆల్రెడీ ఆ చర్చ అంతా నడిచింది, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని. ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అని. ఈ తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందా ఇది? అందువల్ల కొన్ని విషయాల్లో ఇతరులతో సంబంధం ఉన్నప్పుడు ఉందాగా వ్యవహరించడం అనేది మరీ ముఖ్యమవుతుంది కదా. ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు అని అనుకోవడానికి ఏమైనా ఉందా? అది నేను ఎలా చెప్పగలుగుతాను, నాకు సంబంధం అంశం కదా. ఆయన ఆయనతో నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు నేను అలా స్వీపింగ్ జనరలైజేషన్స్ ఎప్పుడు చేయను. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంది అని నేను ఎట్లా కామెంట్ చేస్తాను? బయట కూడా అలా మాట్లాడారు అన్నారు కదా, మై వే ఆఫ్ అనాలిసిస్. నేను ఎవరిని అట్లా వ్యక్తిగతంగా
వ్యాఖ్యానించను. వాడు ఆయన అన్న మాటల పైన కామెంట్ చేయగలను, కానీ That's it, అంతే. ఆయన ఫ్రస్ట్రేషన్తో అన్నాడా లేదా అన్న నాకు సంబంధం అవసరం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని అంతా కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి గారు కూడా ఇక్కడ స్పందించాల్సి వచ్చింది. అండ్ ఆ మాటలు ఇప్పుడు ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటి అన్నది ఆ రోజు ఆయన పాల్గొనలేదు ఆ మీటింగ్లో. ఎందుకంటే 3 సార్లు ఇప్పుడు ఇక్కడ ఆయన క్లియర్గా రాశారు, వేరే వ్యక్తిని కూడా పంపించాము కానీ అందుబాటులో లేని కారణంగా మేమే వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. జరిగిన సన్నివేశాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడంలో ఉద్దేశం మీరు అన్నట్టుగా అక్కడ జరిగింది ఇది అని చెప్పడమే అని అనుకోవాలా? ఇప్పుడు వెళ్ళింది, కలిసింది ముఖ్యమంత్రిని, కలిసిన వారు సినిమా ప్రముఖులు, దానిపైన మరో సినిమా ప్రముఖులు కామెంట్ చేసినప్పుడు ఉన్నట్టు వాస్తవాలు ప్రజల ముందు ఉంచడం చాలా బాధ్యత అనుకున్నాడు కనుక బాధ్యతగా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కొంత లాంగ్వేజ్, ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజంలో మనం ఎవరికి గారు అనడం. చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ముఖ్యమంత్రిని గారం లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అభిమాని, వైసీపీ అభిమాని నాతో గొడవ పెట్టుకుని ఫోన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు అని. నేను అప్పటికప్పుడు సాక్షి పెట్టి ఆయనకి వినిపించాను, అయ్యా నీ సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు, మరి అంటే భారతి గారికి గౌరవం లేదా జగన్ అంటే అన్న. ఇప్పుడు చెప్పాడు నాకు, మీ సాక్షి పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారని రాస్తలేరు, సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, గారని ఎక్కడ అంటలేరు. జర్నలిజంలో ఒక సూత్రమయ్యా, గారులు స్త్రీలు శ్రీమతులు వాడరు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. అయినా మేము కొన్నిసార్లు ఇప్పుడు గారు అని అంటాం. ఇప్పుడు ఎందుకు చర్చ, వాస్తవంగా జర్నలిజంలో నరేంద్ర మోడీ అని అంటాం, నరేంద్ర మోడీ గారు అనం. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. చాలా మంది తెలియక మీరు గౌరవిస్తలేరంట. అందువల్ల కొన్నిటికి కొంత ఎక్స్పెక్టేషన్స్ పీపుల్ విల్ హ్యావ్ కదా. ఎందుకంటే ఇది మామూలు వ్యక్తులు వెళ్ళలేదు. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన లిస్టులో చిరంజీవి మామూలు వ్యక్తి కాదు కదా. నేనేమి బాలకృష్ణను చిరంజీవిని పోల్చడం లేదు, కానీ చిరంజీవి డెఫినెట్లీ టవరింగ్ యాక్టర్, తెలుగు సినీ పరిశ్రమలో ఒక లెజెండ్. సో ఆయన రాజమౌళి ఒక లెజెండ్, తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్, వివాదాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి ఒక గొప్ప డైరెక్టర్ కదా. ప్రపంచ సినీ పరిశ్రమ పెద్దలే గౌరవించారు రాజమౌళి క్రియేటివిటీని. సో ఇప్పుడు రాజమౌళి కూడా అందులో ఉన్నాడు, గౌరవించారు. సో ఇట్స్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఓన్ ఇండస్ట్రీ. అంటే నేను నీ పొలిటికల్ రైవల్ను ఏమని అనుకోండి, కానీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు లాంగ్వేజ్ షుడ్ బి బాన్ మైండ్ కదా. ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అది కూడా అసెంబ్లీలో. ఇప్పుడు మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం, అందరూ అబ్జర్వ్ చేసేది, ప్రతి ఒక్కరు కూడా చూసేది అసెంబ్లీ. అందులో కాస్త మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ అంత పెద్ద మనుషులు అది ఉన్నప్పుడు ఇంకొంచెం బాధ్యతాయుతంగా మెలిగితే. అది ప్రతి ఒక్కరు అసెంబ్లీ చూస్తలేదు, బయట ఎక్కువ మంది చూస్తున్నారు. అసెంబ్లీ చూడడం మానేసారు. ఇట్లాంటి చిన్న మన లెటర్ నాట్ మేక్ ఫార్మల్ స్టేట్మెంట్స్. అసెంబ్లీ చూస్తలేదు, బయట ఎక్కువ ఇస్తారు. అసెంబ్లీని ఎవరు పట్టించుకుంటారు? సో అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ రేటింగ్ చూడండి మీ టీవీ ఛానల్లో, లోయెస్ట్ రేటింగ్ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మనం కట్ చేసిన బిట్స్ అయిపోతాయి. అందువల్ల అది ఇష్యూ కాదు. అసెంబ్లీలో కొంత డీసెన్సీ పాటించాలి, కానీ పాటించడం లేదు కదా. అంటే అసెంబ్లీనే కాదు, ఎనీ పబ్లిక్ డిస్కోర్స్ లో ఆ డీసెన్సీ పాటించాలి. ఎనీ పబ్లిక్, ఎందుకంటే ఇది మీ పర్సనల్ వ్యవహారం కాదు. ఇద్దరు కలిసి ఇద్దరే కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నా అది మీ వ్యక్తిగతం. పబ్లిక్ లో ఉన్నప్పుడు, అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నప్పుడు యువర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మిమ్మల్ని చూసి లక్షలాది మంది ఫాలో అవుతారు. ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను చాలా ఘాటుగా చాలా అంశాలపైన మాట్లాడతాను. మీరు 22 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు, కానీ ఈ 22 ఏళ్లలో కొన్ని వేల గంటలు మాట్లాడచ్చు నేను లైవ్లో. బహుశా యాంకర్ల తర్వాత అంత ఎక్కువగా టీవీలో కనిపించింది నేను తెలుగు ఛానల్. కానీ ఏనాడైనా భాషలో కానీ భావంలో కానీ ఒక్క మాటన్న దొరికిన సందర్భం లేదు ఇంతవరకు. ఉపసంహరించుకోవాల్సిన అవసరము రాలేదు, క్షమాపణ అవసరం లేదు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. పబ్లిక్ డొమైన్లో నేను విజయ శాసనమండలిలో ఉన్నాను, చాలాసార్లు మాట్లాడాను చట్టసభల్లో. ఎంత తీవ్రంగానైనా ప్రభుత్వాలు ప్రశ్నించాను, కానీ ఏనాడు భాషలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ అరగెన్స్ను ఏనాడు డిస్ప్లే చేయకూడదు కూడా. పబ్లిక్ లైఫ్ యాజ్ సర్టెన్ మారల్ స్టాండర్డ్ అయితే అవి ఏనాడో అంతమయ్యాయి. అందువల్ల బాలకృష్ణ స్పెసిఫిక్గా మనం దాన్ని మాట్లాడుతూ ఉపయోగం లేదు. పొలిటికల్ సిస్టమే అట్లా అయిపోయింది. చూడాలి మరి ఇంకా రేపు ఎలాంటి మీమ్స్ లేకపోతే ఎలాంటి వ్యాఖ్యలు రెస్పాన్స్ వస్తుందో మిగిలిన వాళ్ళని